ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ పని చేసినా ఫెయిల్యూరే వస్తుందా? నీ కష్టానికి ఫలితము రావడం లేదా? ఎంత కష్టపడుతున్నా, ఎంత పని చేస్తున్నా ఏమాత్రము ఫలితము రావడం లేదా? నీ వ్యాపారంలో, నీ ఉద్యోగ ప్రయత్నాలలో ప్రతి విషయంలో కూడా ఫెయిల్ అవుతున్నావా? ప్రతి విషయంలో కూడా నీ కష్టానికి ఫలితం రావడం లేదా? అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రాయిని రొట్టిగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మధురంగా మారుస్తాడు. చేదైన అనుభవాల నుంచి మధురంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. అయితే ఒక మాట చెప్పండి, ఫెయిల్యూర్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఫెయిల్యూర్? అందరికీ తెలిసిందే. ఒక పని చేసినప్పుడు అందులో ముందుకు వెళ్ళలేక స్టాప్ అవ్వడము, బిజినెస్లో లాస్ రావడము, ఇలా చాలానే ఉన్నాయి. మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఏ పని చేసినా, ఏది మొదలుపెట్టినా అందులో ఆటంకాలు రావడము. ఎందులో సరే సక్సెస్ అవుతాము, ఇదిగో ఈ వేలో వెళ్తే సక్సెస్ అవుతాము, లేకపోతే ఆ పని చేస్తే సక్సెస్ అవుతాము అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ప్రతి దానిలో కూడా ఫెయిల్యూరే వస్తుంది. సో ఈరోజు మనం బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఈరోజు బైబిల్లో నుంచి ఒక వ్యక్తి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రియుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యోబు గారు. యోబు గారిని రోజు మనం తీసుకుంటే అత్యున్నతంగా ఆస్తిపరుడు, ఎంతో గొప్పవాడు, ఎంతో సిరి సంపదలు గలవాడు అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని విడిచిపెట్టకుండా దేవునితో సహవాసము కలిగి ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయము చేస్తూ దేవునితో సహవాసము కలిగి ఉన్నాడండి. అటువంటి వ్యక్తి ఎంతో దేవునికి కూడా ప్రీతికరమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. దేవునికి కూడా ఇష్టమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. ఎంత ఇష్టమైన బిడ్డగా ఉన్నాడంటే అపవాదిని పిలిచి, ఇదిగో తను నా బిడ్డ, నాతో ఎంత మంచిగా ఉన్నాడో చూడు, నా యందు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడు అనేంతగా అపవాదిని పిలిచి చెప్పే అంత ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ఆస్తిపరుడండి యోబు గారు. మనం అందరం చూసుకోవచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూసుకుంటే ఆయనకి ఎంత ఆస్తి ఉంది, ఎంత పలుకుబడి ఉంది అనేది మనం మొత్తం కూడా చూసుకోవచ్చు. ఎంత అందగత్తెలైనటువంటి కుమారులు ఉన్నారు, ఎంత సిరి సంపదలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది మనము మొత్తము కూడా చూసుకోవచ్చు. అటువంటి వ్యక్తిగా ఉన్న తను ఒక్కసారిగా అన్నీ కోల్పోయాడు. అవునా? ఒక్కసారిగా తన సిరి సంపదలను కోల్పోయాడు, తన బంధువులను కోల్పోయాడు, తన స్నేహితులను కోల్పోయాడు, తన తల్లిదండ్రులు, తన యొక్క బిడ్డలను కోల్పోయాడు, అందరినీ కూడా కోల్పోయాడండి ఆ వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? అప్పుడు ఆ వ్యక్తి తను నాతోనే ఉంటారనుకున్న తన స్నేహితుల నుంచి రిజెక్షన్ వచ్చింది. తన స్నేహితులు కూడా తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తన భార్య, తన సాటినటువంటి భార్య, తన శరీరంలో సగభాగమైనటువంటి భార్య కూడా వదిలి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తిని తిట్టింది. దేవుడు అంటున్నావు, ఇంకెక్కడయ్యా దేవుడు? ఎక్కడున్నాడయ్యా నీ జీవితంలో దేవుడు? సమస్తం తీసేసుకున్నాడయ్యా, నీ జీవితంలో బూడిదే మిగిలిందయ్యా, నీ జీవితంలో ఏముందని చెప్పి భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది. అందరూ ఉంటారనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు యోబు గారి పరిస్థితి ఏంటి? అప్పుడు యోబు గారి జీవితం ఏంటి? అన్నీ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా సమస్తమును కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి పొజిషన్ ఏంటి? ఆ వ్యక్తి పొజిషన్ ఏంటంటే హీ ఈజ్ ద ఫెయిల్యూర్ పర్సన్. మొత్తాన్ని కోల్పోయాడు. ఏది చేస్తున్నా ఫెయిల్ అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి రిజెక్షన్ వచ్చింది, స్నేహితుల నుంచి రిజెక్షన్ వచ్చింది, దేవుడి దగ్గర నుంచి సమాధానం రావడం లేదు, నమ్ముకున్న దేవుని దగ్గర నుంచి సమాధానం రాక కుమిలిపోతూ, కృంగిపోతూ, వేదనకు గురవుతూ, తనకు వచ్చినటువంటి ఆ శ్రమలను చూసుకొని, ఆ రిజెక్షన్స్ చూసుకొని, ఆ ఫెయిల్యూర్ని చూసుకొని ఎంత బాధపడుతూ, ఎంత కృంగిపోయాడు. ఆ వ్యక్తి పొజిషన్ అలానే ఉండిపోయిందా అండి? ఆ వ్యక్తి పొజిషన్, ఆ పరిస్థితి అలానే ఉండిపోయిందా? ఆ కృంగిపోయిన పరిస్థితి నుంచి దేవుడు లేవనెత్తాడా లేదా? రెండింతల ఫలితం ఇచ్చాడా లేదా? ఏదైతే కోల్పోయారో దానికన్నా రెండింతల అందగత్తెని దేవుడు ఇచ్చాడా లేదా? ఏ ఆస్తిని కోల్పోయారో దానికన్నా రెండింతల ఆస్తిని దేవుడు ఇచ్చాడా లేదా? ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా రిజెక్షన్ వస్తుంది అంటే నీకు సక్సెస్ ఇవ్వడం కోసమే. ఈరోజు నువ్వు కూడా యోబు గారిలాగా సహనంగా, ఓర్పు సహనంగా ఉంటూ దేవుని దూషించకుండా దేవుడు ఇస్తాడు అనుకుని నీవు కూడా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు కూడా యోబు గారిలాగా రెండింతలుగా ఆశీర్వాదాన్ని తప్పకుండా నీకు ఇస్తారు.
తప్పకుండా దేవుడు నీకు ఇస్తారండి. యోబు గారు ఆ శ్రమలలో దేవుని విడిచిపెట్టలేదు. బంధువులు విడిచిపెట్టేశారు, అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. యోబు గారు మాత్రము దేవుని విడిచిపెట్టకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్న ధైర్యంతో ఆయన ఉన్నారు. దేవుడే ఇస్తారు, యేసయ్యే చూసుకుంటారు. నాకు ఏ బాధ లేదు, ఏ భయం లేదు, నా దేవుడు నాతోనే ఉన్నాడు అన్న ధైర్యంగా ఉన్నారు. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే. ఈరోజు నువ్వు కూడా యోబు గారి పరిస్థితిలోనే ఉండొచ్చు. శ్రమల కొలిమిలో, బాధల కొలిమిలో, కష్టాల కొలిమిలో నువ్వు ఉండొచ్చు. ఏ పని చేసినా ఫెయిల్యూర్ రావచ్చు, ఏ ఉద్యోగానికి వెళ్ళినా రిజెక్షన్ రావచ్చు, ఏ మ్యాచ్ వచ్చినా సరే నువ్వు నచ్చలేదు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు అనొచ్చు. నీ దగ్గర ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అనొచ్చు, నీ దగ్గర ఏ ఆస్తి లేదు అనొచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నన్ను విడవని దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను ప్రేమించే దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయము నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు, అన్న విషయము నీ మదిలో నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు చింతించవు. యోబు గారు ఎలా అయితే ఆయన కష్టంలో ఉన్నప్పుడు, ఆయన శ్రమలలో ఉన్నప్పుడు దేవుని స్తుతించారో, నీవు కూడా అలా ఆయన స్తుతించినప్పుడు ఆయన నీతోనే ఉంటారు. ఎలా అయితే యోబు గారు రెండింతలు ఆశీర్వాదం పొందుకున్నారో, నీవు కూడా అలా రెండింతల ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేది నీకు తెలియదు. దేవుడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఒక పరలోక రాజ్యం ఉన్నటువంటి వ్యక్తి నీ కోసము భూమి మీదకి దిగి వచ్చారు. ఒక బాలుడిగా దిగివచ్చి నీ కొరకు చనిపోయారు. యేసయ్య నీ కొరకు ఏం చేశారు అని అడిగితే నీ కోసం ఎన్నో చేశారు, కానీ అందరికీ కనిపించేలాగా, అందరికీ తెలిసేలాగా ఒకటి చేశారు. ఆయన నీ కోసం పుట్టారు, ఆయన నీ కొరకు మరణించారు. ఒక పాట కూడా ఉంటుందండి. ఆ పాట ఏంటంటే, ఆ పాటలోని మీనింగ్ని ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ పాటలోని మీనింగ్ ఎంత అద్భుతమైనదో ఒక్కసారి వినండి. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కాచెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ. ఆ పాటలో ఒక వచనంలోనే దేవుడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సిలువకెక్కింది మన ప్రేమ. ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే సిలువకెక్కింది. ఆ సిలువలోనే ఆయన ప్రేమ ఉంది. ఇప్పుడు చాలామంది లోకస్తులు అడుగుతాము, ప్రేమ అంటే ఏంటని అని అడుగుతాము. వాళ్ళు చెప్పేది ఏంటి? ప్రేమ అంటే నాదండి, ప్రేమ అంటే లవ్ సింబల్ అండి, ప్రేమ అంటే నా హృదయం అండి, ప్రేమ అంటే నా తల్లి మీద నాకున్న ప్రేమ అండి, ప్రేమ అంటే నా భర్త మీద నాకున్న ప్రేమ అండి అంటారు. లేకపోతే పలానా వ్యక్తిని చూపించి ప్రేమ అంటే ఇదండి అని చెప్తారు. కానీ క్రైస్తవులుగా మనం చెప్పాల్సింది ఏంటి అంటే, దేవుని బిడ్డలుగా మనము చెప్పాల్సింది ఏంటి అంటే, ప్రేమ అంటే సిలువ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సిలువ మీదనే కదా మన కోసము రక్తము కార్చి, కన్నీరు కారుస్తూ మన మీద ప్రేమను వ్యక్తపరిచిన దేవుని ప్రేమే కదండి ఆ సిలువ మీద ఉన్నది. అంత గొప్ప ప్రేమ కదా. ఆ ప్రేమను మనము గుర్తు చేసుకున్నప్పుడల్లా ఈ లోక ప్రేమలన్నీ పక్కన పెట్టేయాలి. పక్కనంటే హోల్లో పెట్టాలి, వదిలేమని కాదు, హోల్లో పెట్టాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, నువ్వు కన్నీరు కారిస్తే చూడలేడు, నువ్వు ఏడిస్తే చూడలేడు, నువ్వు దుఃఖపడితే చూడలేడు, నువ్వు బాధపడితే చూడలేడండి. ఎందుకు చూడలేడంటే, నిన్ను అంత ఇదిగా ప్రేమించి ఆయన ప్రాణాన్ని సహితము లెక్క చేయని దేవుడు, అంత ఇదిగా నిన్ను ఇష్టపడిన దేవుడు, అంత ఇదిగా నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు కన్నీరు కారుస్తే చూస్తాడా? చూస్తూనే ఉంటాడా? నీకే కార్యం ఏమి చేయడా? నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు వేదన పడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? నువ్వు రిజెక్షన్కి గురవుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? నువ్వు కష్టపడుతున్నా నీకు ఫలితం రావట్లేదంటే దేవుడు చూస్తూ ఉంటాడా? నువ్వు కష్టపడుతున్నా నీకు ఫలితము రావడం లేదంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు ఇంకా కష్టపడాలని కాదు. కష్టానికి ఫలితం వచ్చింది, కానీ నీ సమయం ఇంకా రాలేదు అని దాని అర్థము. నువ్వు ఎంతైతే రిజెక్షన్స్కి గురయ్యావో, ఎంతైతే ఫెయిల్యూర్స్కి గురయ్యావో, ఆ ఫెయిల్యూర్స్ నుంచి నువ్వు సక్సెస్కి రావడం కోసమే, ఆ ఫెయిల్యూర్స్లో నుంచి నువ్వు ఒక లెసన్ నేర్చుకోవాలని ఒక వ్యాపారం మొదలుపెట్టావు. అందులో నీకు నష్టం వచ్చింది. ఎందువల్ల నష్టం వచ్చిందని చెప్పేసి నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది ఎక్కడ నష్టం వచ్చింది, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నువ్వు తెలుసుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఆ తప్పు నువ్వు చేయవు. అలా తప్పులు చేయకుండా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ సమస్య ఉందని నువ్వు తెలుసుకున్న ప్రతిసారి ఆ తప్పు నువ్వు మళ్ళీ చేయవు. సో ఆటోమేటిక్గా నీకు సక్సెస్ వస్తుంది. అవునా? అట్ ది సేమ్ టైం
ఏదైనా జాబ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా లవ్లో ఉన్నా, లేకపోతే ఇంకా ఏదైనా సరే రిలేషన్షిప్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏదున్నా, ఏం చేస్తున్నా సరే మనము ముందు తెలుసుకోవాలి. మనం ముందు రిజెక్షన్ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. రిజెక్షన్ అంటే నువ్వు దేవునిలో ఉంటే నీకు సమస్తం కూడా రిజెక్షన్ వస్తుంది. ఎందుకంటే దేవునిలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నీకు మంచి సక్సెస్ని ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి, దేవుడు నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టాలనుకుంటున్నాడు కాబట్టే నీకు రిజెక్షన్ ఇప్పిస్తున్నారు. నీ జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. యోబు గారి జీవితంలో ఫెయిల్యూర్ వచ్చింది. సమస్తము కోల్పోయిన ఇంకా జీవితం లేదని అర్థమా? తిరిగి ఆనందం ఇవ్వడానికి, తిరిగి సంతోషం ఇవ్వడం కోసం, తిరిగి రెండింతలుగా కోల్పోయిన దానికన్నా రెండింతలుగా సంతోషం ఇవ్వడం కోసం తన జీవితంలో ఫెయిల్యూర్ అనే దాన్ని తీసుకొచ్చాడు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఫెయిల్యూర్ అనేది వస్తుందంటే నీకు ద బెస్ట్ ఇవ్వడం కోసము. లోకానుసారంగా చూసుకుంటే మన మామలు కానీ ఎవరైనా సరే ఒక సామెత వాడుతూ ఉంటారు, ఒక కీడు 4 మేలులు అంటూ ఉంటారు. అవునండి, ఒక కీడు 4 మేలులు. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇంక మొత్తము ఫెయిల్యూరే వచ్చేసిద్ది, ఇంకా మొత్తము జీవితం మొత్తము సర్వనాశనము అని కాదు. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే దాని నుంచి మనం ఒక పాఠము నేర్చుకోవాలని, దాని నుంచి మనము ఏదో ఒకటి నేర్చుకొని ముందుకు వెళ్ళాలనే తప్ప, అంతేగాని నా జీవితము వ్యర్థమైపోయింది, నా జీవితం ఇంకా దేనికి పనికిరాదు అని మాత్రము కానే కాదు. కాబట్టి సహోదరుడా, ఈ రోజు నుంచి నీ కన్నీళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టు, నీ వేదనకి ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, ప్రార్థనలో మాత్రమే నువ్వు కన్నీరు కార్చాలి. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, నేను దేవుణ్ణి ఏమైనా బాధపడుతున్నానా, నేను అపవాదికి చోటిస్తున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను, నేను ఎందుకు చింతిస్తున్నాను, ఎందుకు ఇంతగా కృంగిపోతున్నా, నా దేవుడు నాకు ఉన్నాడు కదా, ఆయన నా కోసం రక్తం కార్చారు, ఆయన చూస్తున్నాడు నా బాధని, నేను ఎందుకు బాధపడాలి, నా బాధ ఆయన ఎప్పుడో పడ్డాడు కదా, నా శ్రమ ఎప్పుడు ఆయన పడ్డాడు కదా, నేను కృంగిపోయాను కదా, ఆయన ఎప్పుడో కృంగిపోయాడు కదా, నావన్నీ ఆయన మోసాడు కదా, ఇంకా నేనెందుకు కృంగిపోవాలి, ఇంకా నేనెందుకు బాధపడాలి అని నీవు అనుకుంటే నువ్వు ఏడవ్వు, ఇంకా నువ్వు కన్నీరు పెట్టుకోవు, ఇంకా నువ్వు వేదనకి గురి కావు. కాబట్టి ఈరోజు నుంచి నీ జీవితంలో ఫెయిల్యూర్స్గా ఉన్న నీకు దేవుడు సక్సెస్ని ఇవ్వడానికి నేను ఫెయిల్యూర్ మార్గంలోకి నడిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత కష్టపడినా నీకు ఫలితం రావడం లేదంటే దాన్ని నువ్వు సరి చేసుకోవాలనో, లేకపోతే ఎక్కడో దేవుడు నీకు బెస్ట్ ఇవ్వడం కోసమే ఈరోజు నువ్వు ఫలితం రాక బాధపడుతున్నావు. కానీ ఖచ్చితంగా నీకు ఫలితం వచ్చింది, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి ధైర్యంగా ఉండు, ఏం భయపడకు, దేవుడు నీతోనే ఉన్నాడు. కాబట్టి విన్నటువంటి మాటలు ఎవరైతే విన్నారో వదిలిపెట్టకుండా ఆలోచించండి. నిజమే కదా, యోబు గారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హన్నాగారు పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు హన్నాగారి ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన కూడా వింటారు. లేయా పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు లేయాకి దేవుడు పిల్లల్ని ఇచ్చారు. అవునండి, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఉన్నవారు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, వారి ప్రార్థనలు విని దేవుడు జవాబిచ్చారు. ఈరోజు నీ ప్రార్థన విని దేవుడు నీకు జవాబు ఇవ్వడా? ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జవాబు మాత్రము వచ్చింది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎటువంటి చింత పడద్దు. నీ చింత యావత్తు మొత్తం కూడా దేవుని మీద వెయ్యి, దేవుడే సమస్తము చూసుకుంటారు. కాబట్టి విన్నటువంటి మాటలు మీ హృదయంలో పెట్టుకొని దేవునితో ఎక్కువ సమయము గడిపి దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారు అనేది గ్రహించుకునేటువంటి స్థితిలోకి మీరు వెళ్ళాలని, మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించి బహుగా ఇంకను ముందుకు తీసుకువెళ్ళాలని ఈ చిన్ని వాక్యము చిన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.